ఈ ఎన్నికలు మనకు ప్రతిష్టాత్మకం కాబట్టి ఈ 25 రోజులు మన రాష్ట్ర భవిష్యత్ కోసం కూటమి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఒంగోలు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు. స్థానిక 36వ డివిజన్ నిర్మల్ నగర్ నందు టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడిన దామచర్ల ఈ కార్యక్రమంలో మండవ మురళీకృష్ణ, దాయినేని ధర్మ, నల్లూరి ప్రదీప్, బెజవాడ వెంకట్రావు, నాగబోయిన భాస్కర్రావు, గుమ్మడి రఘు, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. మీద తెలుగుదేశ సైన్యమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము ఆశయ పంటవో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా డీటెయిల్లో ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో మనం రేపు మన దామచర్ల జనార్దనని అత్యధిక మెజారిటీతోటి ఘన విజయంతో ఆయన్ని ఎమ్మెల్యేగా చేసుకోవాలి. మనందరం కూడా కష్టపడి మన డివిజన్లో మంచి మెజారిటీ తేవాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ, అట్లాగే గత 4-5 రోజుల నుంచి ఈ టౌన్లో ఎటువంటి విషయాలు జరుగుతుంది మీ అందరికీ తెలుసు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మంది ఒక క్రమశిక్షణతోటి అందరినీ పిన్ననో బాబాయనో పెదనానో ఒక పేరుతో కూడా సంబోధించకుండా మేమందరం పనిచేసే టీడీపీ కార్యకర్తలాగా సైనికుల్లాగా మేము ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు మేము. అంతేగాని మమ్మల్ని అల్లరి చెల్లెలుగా ఇచ్చేసి నీ ఒక్కడికే ఫ్యామిలీ ఉందా అని అడుగుతా ఉన్నా. నిన్న నువ్వు రిమ్స్లో చేసినటువంటి ఘటన మేము మర్చిపోయే పరిస్థితి లేదు. ఎవడైతే మా మీద చేయి చేసుకున్నాడో వాడికి 1కి 4 సార్లు వడ్డీతో సహా రేపు చెల్లిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటాను. అట్లాగే కొంతమంది కుహానాయకులు వీడియో ముందు కూర్చుని మా జనార్దనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి చెబుతా ఉన్నా, టైం రోజులు దగ్గర పెట్టుకోండి, లెక్కేసుకోండి. తర్వాత ఎవడో కూడా మిమ్మల్ని కాపాడు, వడ్డీతో సహా 1కి 4 చెల్లిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటా ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ డివిజన్లో వచ్చి పార్టీకి సంఘీభావం తెలిపి మీ అందరి సహకారాలతోటి జనార్దనకి కష్టపడి మనందరం కూడా మంచి మెజార్టీ తేవాలని చెప్పి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అందరూ వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో వైసీపీ పాలన పోవాలన్నా, ఎన్డీఏ కూటమి ఉమ్మడి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉండాలన్నా ఒంగోలు నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ గారు గెలిస్తేనే అది సాధ్యమైంది. 2014లో కూటమి తరపున ఉమ్మడి అభ్యర్థిగా నాడు గెలిచి ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించి మరలా 24లో మళ్ళీ ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు విజయ డాంకా మోగించడానికి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ రావు గారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ జనార్దన్ రావు గారు గెలుస్తారు. రాష్ట్రంలో 160 సీట్లకు పైగా ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ డిసైడ్ అయిపోయారు, ఈ రాష్ట్రం నుంచి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తేవాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 420 ఒక గూండా అయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలని చెప్పి ప్రజలు ఎప్పుడూ డిసైడ్ అయిపోయారు. అయినా సరే మనందరం కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఇంకా 29 రోజులు మాత్రమే ఉంది. వచ్చే నెల 13వ తేదీన జరిగేటటువంటి ఎన్నికల్లో
వైసీపీ అరాచకాలకి అడ్డుకట్ట వేయాలంటే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ప్రతి జనసేన పార్టీ కార్యకర్త, ప్రతి బీజేపీ పార్టీ కార్యకర్త కూడా బూతుల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వైసీపీ గుండాలను కొనేటటువంటి శక్తి సామర్థ్యాలు మనందరం కూడా ఉండాలి. ముఖ్యంగా రేపు బూతుల దగ్గర ఎక్కువ కృషి చేయాల్సింది ఆడవారు. ఎందుకంటే ఆడవాళ్ళు తలుచుకుంటే జరగనంటూ ఏదీ లేదు. అది మహిళా శక్తి. మీరు కనుక రేపు పోలింగ్ బూతుల దగ్గర కనుక నిలబడగలిగితే జనార్దన్ గారు 50,000 మెజార్టీతో గెలవబోతున్నారు. ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే 5 సార్లు నేను గెలిచాను అని చెప్పుకునేటటువంటి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రతిసారి కూడా డబ్బు మదంతోనో లేకపోతే డబ్బు ఆశ చూపించో ఈ ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాడు. ఈ ఎన్నికల్లో కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళను కూడా ఈరోజు వాళ్ళ పార్టీలో చేరుతున్నటువంటి వ్యక్తులు కూడా 2 లక్షలు ఇస్తాను లేకపోతే 5 లక్షలు ఇస్తానని చెప్పి మభ్యపెట్టి ఈరోజు పార్టీలో చేర్చుకుంటున్నటువంటి సందర్భాలు మనందరం కూడా చూస్తున్నాం. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు అనే ఆయుధాన్ని మనకిచ్చారు. డబ్బుకి అమ్ముడు పోయి మన ఓటుని వైసీపీకి వేసి బానిసలుగా అవుదామా, లేదు ఒక నిజాయితీపరుడైనటువంటి జనార్దన్ గారికి ఓటేసి ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్దామని చెప్పి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఎన్నడూ లేవు. ఈసారి మాత్రం ఈ 5 ఏళ్లలో మనం ఒంగోలులో చూసాం. నకిలీ స్టాంపు కుంభకోణాలు, భూ కబ్జాలు, అలాగే ఈ శాసనసభ్యుడు సంతకంతో ఫోర్జరీ సంతకాలతో ఉన్నటువంటి లెటర్ ప్యాడ్లు. మరి ఇన్ని అరాచకాలు జరుగుతున్నా సరే ఈ శాసనసభ్యుడు ఎక్కడ కూడా మాట్లాడు. ఈ శాసనసభ్యుడి గురించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఆయన సౌమ్యుడు, మంచివాడని. మరి నకిలీ స్టాంపు కుంభకోణాలు ఆయన అనుచరులు ఉన్నారు. భూ కబ్జాలు ఆయన కనిసన్నంలోనే జరిగినాయి. మరి ఆయన సౌమ్యుడు అవుతాడా, మంచివాడు అవుతాడా? మరి ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పదంలో నడిపించినటువంటి మరి దామచర్ల జనార్దన్ గారు ఏమవుతారని నేను అడుగుతున్నాను. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఎన్నికల్లో కూడా సానుభూతి పొందడానికే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి డ్రామాలు ఆడుతూ ఉంటాడు. అతను అంత పెద్ద డ్రామా ఆర్టిస్టు ఇంకోటి ఉండడు ఒంగోలు నియోజకవర్గం. అతను మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు కూడా 1999 దగ్గర నుంచి కూడా ఎన్నికల రంగానే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సెలైన్లు కట్టించుకొని ఏదో అయిపోయిందని చెప్పి బయటికి ప్రచారం చేసేటటువంటి వ్యక్తి. అందుకే నిన్న జరిగినటువంటి ఒంగోలు సంఘటన కూడా మా ఒక్కడికే కుటుంబం ఉందంటాడు. మరి మనందరం కుటుంబాలు కాదా? మన ఇంట్లో ఆడవాళ్ళు లేరా అని నేను అడుగుతున్నా. ఆ రోజు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి సోదరుడు సుబ్బారావు గుప్తా వైసీపీలో జరుగుతున్నటువంటి సంఘటనల్ని ప్రశ్నించినందుకు సుబ్బారావు గుప్తా మీద దాడి జరిపించింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కాదా అంటున్నా. ఒక ఆర్య వైశ్య సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి సుబ్బారావు గుప్తా అనే వ్యక్తికి కుటుంబం లేదా? వాళ్ళకి భార్యాపిల్లలు లేరా అని నేను అడుగుతున్నా. మరి నీ ఒక్కరికే భార్యాపిల్లలు ఉన్నట్టు, నీ ఒక్కడికే కుటుంబం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. అతని మీద గంజాయి కేసు పెట్టించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏ ఆర్య వయసులు కూడా గంజాయి అమ్మేటటువంటి పరిస్థితులు ఉండవు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ మా పని మేము చేసుకుంటా ఉంటారు. అలాంటిది సుబ్బారావు గుప్తా మీద గంజాయి కేసు పెట్టించారంటే అది ఎంత అక్రమంగా పెట్టించారో ఆలోచించండి. ఏ రోజు కూడా జనార్దన్ గారు అక్రమ కేసు ఎవరి మీద కూడా పెట్టిలా. ఒక సీఐని కానీ ఒక డిఎస్పీని కానీ ఏ రోజు ఫలానా వాడిని మీరు అరెస్ట్ చేయండి అని కూడా చెప్పినటువంటి సందర్భాలు ఒంగోలు ఎప్పుడు లేవు. కానీ మనం ఇప్పుడు చూస్తున్నాం వైసీపీ ప్రభుత్వంలో. ఇదే విధంగా కనుక బాలినేని శ్రీనివాసరెడ్డికి చివరి అవకాశం అని చెప్పి మళ్ళీ మనం ఇచ్చినట్టయితే రేపు మన ఆస్తులు కూడా లాక్కునేటటువంటి పరిస్థితులు ఒంగోలు రాబోతున్నాయి. కాబట్టి జనార్దన్ గారి గెలుపు మనకి చాలా ముఖ్యం. రేపు పోలింగ్ బూతుల దగ్గర మన అందరం కూడా కలిసికట్టుగా పోరాడితేనే జనార్దన్ గారికి 50,000 మెజార్టీతో మనం గెలిపించుకుందామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరులు మంత్రి శ్రీనివాసరావు గారు, జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారు, హర్షిని రవి గారు, ఇతర పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు మన ఇంట్లో ఫ్యాను ఎంతలో తిరుగుద్దంటే 1, 2, 3, 4 151తో తిరిగితే మరి ఆ ఇంటి పరిస్థితి ఏంటి? కప్పు, ఇల్లు మొత్తం కొట్టుకుంటారు. అదేవిధంగా రాష్ట్రం పరిస్థితి. మరి అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా చూసుకోవాల్సినటువంటి
అవసరం బాధ్యత మనందరి మీద ఉందనే విషయాన్ని మరి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు కనుక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గెలుపు నిర్ణయం అయిపోయినటువంటి సందర్భం. మరి ఒక్కసారి మనం నిజాయితీగా ఆలోచించినట్లయితే ఈరోజు ఒంగోలులో ఉన్నటువంటి పెరుగుతున్న గంజాయి కల్చరు, అదేవిధంగా భూ కబ్జాలు, ఇవన్నీ సమాజాన్ని అధికారం ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు ఒక విధ్వంసం వైపు దిశగా ప్రయాణం చేస్తున్నారనేది మరి మనకు అందరికీ అర్థమవుతూ ఉంది. మరి విధ్వంసం కావాలా అభివృద్ధి కావాలా అనేది ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న. మరి ముఖ్యంగా సరిగా అందరికీ తెలిసిందే, ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఏం చేస్తాడు అంటే సహాయం చేసిన చేతుల్ని నరుకుతాడు. ఇది అందరికీ అనుభవంలో ఉన్నటువంటి సత్యం. సరిగా రాబోయే రోజుల్లో మీ ఆటలు సాగవని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన తర్వాత నేను 2 రోజుల పార్టీలో మంచి రోజు చూసి చేరుతున్నాను, అప్పుడు మొత్తం వివరిస్తా. ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేస్తూ ఆంధ్ర రాష్ట్ర చెగువీరైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక నినాదం ఇచ్చాడు రాష్ట్రానికి. హలో ఏపీ, హలో ఏపీ. అలానే ఈ గుప్తా ఇస్తున్నాను ఒకటి, శివంగు బైబిల్ బాల్ని, శివంగు వంగోలు రక్షించుకున్న ఇది రింగుతాలు పెట్టుకోండి, ప్రజలకు తెలియజేయండి, మీడియా ద్వారా తెలియజేయండి. కేసులు పెట్టుకోవడానికి జైలు బెయిలు కొత్త కాదు, ఏదైనా చేసుకోండి. ఎలక్షన్ కమిషన్ కూడా చాలా మంది తీసుకుంటున్నాం. నేను తర్వాత నా స్వరం ఇప్పుతా, టైం ఉంది. థ్యాంక్ యూ అనండి. సంతోషమైన రోజు, ఎందుకంటే మన పార్టీ కార్యాలయం ఇప్పుడే చూసి ఓపెన్ చేసి వచ్చాం. మన మురళి గారిది చాలా చక్కగా ఏసీలు కూడా పెట్టాడు. ఇంక అందుకే నేను అన్నా, బయట తిరిగే టైంలో ఇప్పుడు ఎండాకాలం పెడితే ఏసీలు పెడితే వీళ్ళంతా లోపల కూర్చుంటారని కూడా ఇందాక మన మురళితో కూడా మాట్లాడాం. కాబట్టి ఒక మంచి కార్యాలయం మన 36 డివిజన్లో ఓపెన్ చేసుకోవటం, ఈరోజు ఎంతోమంది పెద్దలను కూడా ఈరోజు చూస్తూ ఉన్నా. ఇదివరకు చాలాసార్లు మన డివిజన్కి వచ్చానే కానీ పెద్దలంతా కూడా చాలామందిని ఈరోజు చూడటం చాలా సంతోషం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఏదైనా ఈరోజు ఉండే పరిస్థితులు, మనం ఒకసారి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకొని ఒకసారి డివిజన్లో ఒకసారి ఎన్నికలు జరగబోతున్నాయి, ఇంకా 4 వారాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి అందరినీ కూడా కలిసినట్టు ఉంటుందని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. తర్వాత మళ్ళీ డాక్టర్స్తో కూడా గెట్ టుగెదర్ ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాం, దానికి కూడా వెళ్ళాల్సిన బాధ్యతలు ఉన్నాయి. అదేవిధంగా ఒకసారి మనం గమనించుకుంటే 2014 ముందు, ఎందుకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, 2014 ముందు మన ఒంగోలు పెద్ద పల్లెటూరు మాదిరి ఉంటుంది. అంతకుముందు 3 సార్లు గెలిపించారు. 3 సార్లు గెలిచిన వ్యక్తి ఏ రోజు కూడా ఒంగోలును పట్టించుకోకుండా ఒకటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు ఏం కావాలి అనేది కూడా తెలియని వ్యక్తిని ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి త్రికోణంలో కానీ ఇంకోసారి వేరే కారణాల చేత అతను 3 సార్లు గెలవడం జరిగింది. మేము 2012లో కూడా ఆ రోజు బాబు గారికి చెప్పే, బాబు గారు ఉండి 12 బై ఎలక్షన్ మీరు నిలబడాలని చెప్తే, ఇప్పుడుండేది వాళ్ళ రూలింగ్ గవర్నమెంట్ ఉంది మనకి ఎందుకు అని చెప్తే, లేదు మనం పోటీ చేయాలని చెప్పేస్తే ఆ రోజు పోటీ చేసాం. ఆ రోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికి కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి చనిపోవటం ఇవన్నీ కూడా కొన్ని కారణాల చేత బై ఎలక్షన్లో మనం పోవటం జరిగింది. తర్వాత 14లో నేను కూడా ఒక ఎజెండా నియోజకవర్గంలో ఏం చేయాలి, ఇక్కడ ఉండే సమస్యల మీద ఆ రోజు నియోజకవర్గంలో మన మేనిఫెస్టోని కూడా ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఏదైతే మనకి ఒంగోలులో మేజర్ సమస్యలు ఉన్నాయో, మంచినీళ్ళ సమస్య కానీ, అదేవిధంగా డంపింగ్ సమస్య కానీ, ఎక్కడ పట్టినా కూడా చెత్త ఉండేది. ఏడకి ఏ మూలకు పోయినా కూడా పందులు తిరుగుతూ గందరగోళమైన పరిస్థితులు ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి మార్పు తీసుకురావాలి. ఒక వర్షం పడితే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి చాలామంది కాలనీలు కూడా మునిగిపోయి ఇబ్బందులు కూడా ఒంగోలులో ఉన్నాయి. అలాంటి మేజర్ సమస్యలు, చాలామంది పేదవాళ్ళకి ఇల్లు లేక బాడుగిళ్ళల్లో ఉంటా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మండలాల నుంచి రాకపోకలు, చిన్న వర్షం పడితే రాకపోకలు లేకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఆ రోజు ఎజెండాలో పెట్టాము. మనకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ తీసుకొస్తాం, ఒంగోలు మార్పు చేస్తాం అని చెప్పేసి ఆ రోజు చెప్తే, ప్రజలు అందరూ కూడా, మీ అందరూ కూడా ఆలోచనతో ఆ రోజు ఉండే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా అప్పుడు కూడా జనసేన, బీజేపీ అందరం కూడా కలిసి ఉన్నారు. మీ అందరూ కూడా ఆ రోజు ఒక మంచి మనసుతోటి ఆ రోజు చేయటం
జరిగిన తర్వాత ఆ రోజు మంచి మెజార్టీతో 2014లో మనం గెలిచిన తర్వాత నుంచి ఏ రోజు కూడా వేస్ట్ కాకుండా మనం చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఒకదాని మీద ఒకటి మంచినీళ్ళతో కూడా ఆ రోజు ఢిల్లీ పోయి నాయుడు గారిని అడిగి అమృత్ స్కీమ్లో పెట్టి 165 కోట్లు మనకు మంచినీళ్ళ స్కీమ్ తీసుకొచ్చాం. మొత్తం కూడా దానికి తీసుకొచ్చి 2 కిలోమీటర్లు ఆగింది. ఇప్పటికీ ఈ 5 సంవత్సరాల్లో ఆ మంచినీళ్ళ స్కీమ్ అలానే ఉంది. దానికి అన్నీ కూడా ఓవర్ ట్యాంక్స్ కట్టాము. కొన్ని ట్యాంక్స్ ఏమో అతను ఓపెన్ చేశాడు. అదేవిధంగా ఫిల్టర్ బెడ్లు కూడా కొన్ని దగ్గర చేసాము. అవి కూడా అలానే ఆగిపోయి ఉన్నాయి. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వితిన్ 6 months లోపల మంచినీళ్ళు అనేది సమస్య అనేది పూర్తిగా లేకుండా ఈ ఒంగోలుకి శాశ్వత మంచినీళ్ళు ఇచ్చే విధంగా దాన్ని చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. రెండవది వచ్చేసి మనం పోతురాజు కాలువ చిన్న వర్షం పడితే అవన్నీ కూడా పోతురాజు కాలువ ఏ విధంగా ఉందో మనకి ఉండే వాళ్ళందరూ కూడా తెలుసు. దానికి 10 సార్లు తిరిగి బాబు గారి చేత ఆ రోజు 85 కోట్లకి ఎస్టిమేషన్ వేస్తే 85 కోట్లు ఆ రోజు శాంక్షన్ చేయించాం. దాన్ని ఫైనల్గా మనకి ఎన్నికల ముందు అది అప్రూవల్ అయ్యి వచ్చింది. అప్రూవల్ అయ్యి వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మేము ఫస్ట్ రాగానే 2 నెలల్లోనే ఫౌండేషన్ స్టోన్ వేసాడు. ఓపెన్ చేసి ఫౌండేషన్ స్టోన్ వేసి ఒక కాంట్రాక్టర్కి అప్పగిచ్చాడు. ఆ కాంట్రాక్టర్ కాస్త డబ్బులు తీసుకునేకి అతను మానేశాడు. మళ్ళీ ఇంకో కాంట్రాక్టర్కి ఇచ్చాడు. అతను పని చేయకుండా అతను డబ్బులు తీసుకునేకి అతను మానేశాడు. మొత్తం 3 కాంట్రాక్టర్లు మారి దాని పని కూడా ఆగిపోయింది. అది నాణ్యత లేకుండా రిమిట్మెంట్ వాళ్ళు కూడా అది కట్టి అది కూడా పడిపోవటం కూడా మనందరం కూడా మనం చూసాం. దానివల్ల ఈ 5 సంవత్సరాల్లో అది సరిగ్గా పనిచేయలేదు కాబట్టి ఆ వర్క్ను కూడా క్యాన్సిల్ చేశారు. అది ఎంతో కష్టపడి దాన్ని శాంక్షన్ చేపిస్తే ఈరోజు ఆ వర్కే క్యాన్సిల్ అయింది. మళ్ళీ రీఎస్టిమేషన్ వేయాలి, మళ్ళీ గవర్నమెంట్లో అప్రూవ్ చేయాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. అదేవిధంగా మనకుండే 11 బ్రిడ్జీలు ఉంటే 11 బ్రిడ్జీల్లో 10 బ్రిడ్జీలు పూర్తి చేసాం 5 సంవత్సరాల్లో. అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో మీరు గమనించుకోండి. మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశాడనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. అదేవిధంగా బ్యూటిఫికేషన్ చేసాం, పార్కులు డెవలప్ చేసాం. మన డివిజన్కి కూడా 1,70,00,000 పెట్టి ఏ అయితే నా దృష్టికి వచ్చినాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసాం. ప్రజలు చెప్పకముందే వాళ్ళు నిద్రలేసాకే క్లీన్ అండ్ గ్రీన్గా మన ఒంగోలు టౌన్ని వాతావరణం మార్చాం. ఆ రోజు స్వచ్ఛ భారత్లో మన ఒంగోలుకి 72వ ర్యాంక్. ఆ రోజు మాకు అవార్డు కూడా ఆ రోజు ఒంగోలు మన టైంలో ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మన స్టేట్లో 6వ ప్లేస్ ఉంటే మనకి ఇండియా లెవెల్లో 72వ ప్లేస్ క్లీన్ సిటీగా మనం అవార్డు కూడా తీసుకున్నాం. ఆ విధంగా మనం కూడా చేయటం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. రాగానే డంపింగ్ యార్డ్, ఎప్పటి నుంచో ఉండే డంపింగ్ యార్డ్ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తుంటే డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ ఎక్కడి నుంచో దూరంగా పెట్టి ఊర్లో ఉండే చెత్త అనేది లేకుండా దాని వెహికల్స్ పెట్టి నీట్గా క్లీన్ సిటీగా మనం తీసుకొచ్చాం. ఈరోజు మళ్ళీ చెత్త ఎక్కడ తీసుకొస్తే అక్కడ చెత్తలు వేసే పరిస్థితులు వస్తూ ఉంది. కాబట్టి మేమంతా కూడా చిత్తశుద్ధితోటి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనకి 2,600 కోట్ల రూపాయలతోటి మన ఒంగోలు డెవలప్మెంట్ అనేది ఆ రోజు మన టైంలో మనం చేయగలిగామని చెప్పేసి కూడా ఈరోజు గర్వంగా మనం తెలియజేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మేము ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఏ డివిజన్కి పోయినా మేమేం చేసాం, మనం ఈ డివిజన్కి ఏ పనులు చేసామో కూడా పాంప్లెట్ రూపంలో మనం గర్వంగా మనం చెప్పుకునే విధంగా ఒక్కొక్క డివిజన్కి 5 కోట్లు 7 కోట్లు ఆ విధంగా డెవలప్మెంట్ చేసి అవన్నీ కూడా వాళ్ళకందరికి కూడా మనం ఇస్తూ ఉన్నాం. ఈ మనిషి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అనేది కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. నిన్న జరిగిన రిమ్స్ది ఏ విధంగా చేశారనేది మనం ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు ప్రజలు ఎలాగైపోయారంటే భయభ్రాంతులతో బతుకుతున్నారు. ఏం చేస్తే ఏం వస్తుందో, ఎలాగా ఎవరితో మాట్లాడితే ఏం కేసు వస్తుందో అనే పరిస్థితుల్లో ప్రజలు భయపడుతున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రం అట్లానే ఉంది, మన ఒంగోలులో ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఈరోజు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పరిస్థితులను బట్టి ఎవరు వ్యాపారాలను ఇబ్బందులు పెట్టారు, అదేవిధంగా ఉద్యోగస్తులను ఇబ్బందులు పెట్టారు, డాక్టర్లను ఇబ్బందులు పెట్టారు. వీళ్ళు బెదిరించి ఎవరి దగ్గరైనా మనుషులను పంపించేసి ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారో ఈరోజు కొంతమందికి ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా తెలుసు. కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు, కొంతమంది ఇచ్చినవి నా నోటీస్లో కొన్ని ఉన్నాయి. ఈరోజు గ్రానైట్ వాళ్ళ దగ్గర బెదిరించి డబ్బులు వసూలు చేశారు. ఒకటి కాదు, ఇసుక అమ్ముకున్నారు. అన్ని రకాలు చేయాల్సిన వ్యాపారాలన్నీ చేసి ఈరోజు అవినీతి డబ్బుతోటి అవినీతిగా ఈరోజు వస్తావా 1,00,000 రూపాయలు ఇస్తాను లేకపోతే 50,000 ఇస్తానని చెప్పి ఈరోజు ఇలాంటి రాజకీయాలని ఒంగోలులో చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు 100 మందికి పైన జీతాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా గంజాయి
నేర్పిస్తూ గంజాయి తాగి ఈరోజు ఎవరిని కొట్టాలి ఎవరిని చేయాలో వాళ్ళందరినీ వదిలే పరిస్థితిలో ఒంగోలులో జరుగుతూ ఉందంటే నేను నా కళ్ళతో నేను చూశాను. అక్కడ వచ్చినప్పుడు మన సీసీటీవీలో కూడా మీ అందరూ కూడా చూసుంటారు ఈ టీవీల ద్వారా. ఒక అతను వచ్చేసి గ్లాసు పగలగొడితే అతనికి తెగితే బ్లడ్ వస్తుందో కూడా అతనికి అర్థం కాల. ఆ విధమైన మత్తులో ఈరోజు చిన్నపిల్లలు వాళ్ళు 21 సంవత్సరం 22 సంవత్సరాలు ఉండే వాళ్ళని ఈరోజు గంజాయికి అలవాటు చేయటం, వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళకి కావాల్సినప్పుడు డబ్బులు ఇచ్చి చెడుదారుల్లో పట్టిస్తాం జరుగుతూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఉండే పరిస్థితులను బట్టి వ్యవస్థ మారాలి. ఈరోజు పీస్ఫుల్ అయిన అట్మాస్ఫియర్ రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉండే సైట్ ఉంటుందా ఉండదా అనేది పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మొన్న జరిగిన ఇన్సిడెంట్లకి ఏదైతే బ్రాహ్మణ పొలం కానీ లేకపోతే ఎవరిదైనా కూడా అమెరికాలో కానీ బయట కానీ ఎక్కడన్నా మన వాళ్ళు ఉంటే ఆ ఖాళీ స్థలాన్ని కబ్జాలు చేసే పరిస్థితులు ఎక్కువ మన ఒంగోలులోనే జరిగింది. ఆ ఖాళీ స్థలాన్ని మళ్ళీ మనం పోయి చూసుకునే లోపలే 4-5 చేతులు మారి ఆల్రెడీ కూడా వేరే వాళ్ళకి అమ్మటం కూడా జరగటం వాళ్ళకి మనం చూసాం. అదేవిధంగా దొంగ స్టాంపులు పెట్టి రిజిస్ట్రేషన్లు కూడా జరిగి అవి కూడా మనం చూసాం. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంది మన ఒంగోలులోనే జరిగినాయి. ఒంగోలులో ఈ రకమైన వాతావరణం తీసుకొచ్చి ఈరోజు అహంకారంతో డబ్బు రాజకీయం చేసే పరిస్థితిలో ఈరోజు ఎన్నికలప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. మనం ఏం చేసామా, మనం ఏం చేయబోతామా అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఈరోజు రాష్ట్రంలో కూడా ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిపాలన పూర్తిగా పాడైపోయింది. ఈరోజు రాష్ట్ర పరిపాలనలో 20 సంవత్సరాలు వెనకబడిపోయాం. అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలకు ఆగిపోయినాయి, కంపెనీలన్నీ పోయినాయి. ఈరోజు ఉద్యోగాలు లేవు, చదువుకున్న వాళ్ళు నిరుద్యోగంగా ఉన్నారు. ఈరోజు ఎక్కడ కూడా తల్లిదండ్రులు కూడా కష్టపడి చదివిస్తే వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు లేకుండా వాళ్ళు వేరే అలవాట్లకి గంజాయిల దానికి వీటికి అన్నిటి కూడా పోయే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. వేరే రాష్ట్రంలో పట్టుకుంటే గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆంధ్ర నుంచి వచ్చిందని చెప్పే పరిస్థితి ఈరోజు మన ఆంధ్ర గతికి తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి వ్యవస్థ జరుగుతూ ఉంది. మళ్ళా మన దగ్గర కూడా ఆ రోజు పేపర్ మిల్లు ఎక్కువ మన దగ్గర సుబాబులు జామాయిలు పంటలు వేస్తారు కాబట్టి మన వాళ్ళంతా కూడా జామాయిలు ఇవన్నీ కూడా భద్రాచలం పంపించాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడి ఈడ పేపర్ ఫ్యాక్టరీ కూడా పెట్టారు. ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ కూడా వేసాం. 25,000 కోట్ల ప్రాజెక్ట్ అది కానీ పూర్తయి ఉంటే 16,000 మందికి ఉద్యోగాలు వచ్చేది. ఎక్కువ పర్సెంట్ మన జిల్లా వాళ్ళకి వచ్చాయి. అలాంటి ప్రాజెక్టుని ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఈయన రాగానే వాళ్ళని డబ్బులు అడిగి గందరగోళం చేసేకి ముఖ్యమంత్రి ఆ కంపెనీ వెళ్ళి ఈరోజు గుజరాత్లో పెట్టుకున్నారు. అట్లా ఉండే కంపెనీలన్నీ కూడా తిరిగి తీసుకొచ్చిన కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి. దానికి మనకి రాష్ట్రానికి సంపద ఆగిపోయింది. సంపదను ఆగిపోయి ఈరోజు 12 లక్షల కోట్లతోటి అప్పులు తీసుకొచ్చి ఈరోజు ఆ భారం అంతా కూడా ప్రజల మీద వేసి పేదలవాద వేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అది వరకు మామూలు మధ్యతరగతి వాళ్ళకి 5,000 నెలకు ఖర్చు అయ్యే పని అయితే ఈరోజు వాళ్ళకే 15,000 ఖర్చు అవుతూ ఉంది. ఈరోజు నిత్యావసర వస్తువులు అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు, అదేవిధంగా పెట్రోల్ డీజిల్ అవ్వచ్చు, అదేవిధంగా ఎన్నో ఇవన్నీ కూడా రేట్లు పెంచేసి ఈ రకంగా కరెంటు బిల్లు 8 సార్లు పెంచారు. 150 రూపాయలు వచ్చే కరెంటు ఈరోజు 1,400 కడతా ఉన్నారు. ఇవన్నీ కూడా రేట్లు పెరిగి అవన్నీ అప్పులకు కూడా ఇవన్నీ కట్టే పరిస్థితులు వస్తున్నాయని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ వ్యవస్థను కూడా మీరు అందరూ కూడా గమనించుకోండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, పరిస్థితిని మార్పు తీసుకురావాలి, మార్పు తేవాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళా తెలుగుదేశం మళ్ళా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఆయన కూడా తెలుగుదేశం మనం కలిసి పనిచేద్దామని ఆ రోజు పిలుపునిచ్చారు. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ మోడీ గారు కూడా మనం కలుద్దాం 14లో కలిసాం. మళ్ళా కలిసి రాష్ట్రాన్ని స్ట్రీమ్ లైన్లో పెట్టాలి. రాష్ట్రం ఈరోజు 20 సంవత్సరాలు వెనకపోయింది. అన్నీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇతను మళ్ళాగానే వస్తే ఈరోజు పూర్తిగా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని 3 పార్టీలు కలిసి మళ్ళీ ఈరోజు కూటమి ఏర్పడి ఈరోజు ఈ ఎన్నికలకు పోవటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మళ్ళా మనం స్ట్రీమ్ లైన్లో అవ్వాలన్నా, మన ఇల్లు, మన ప్రాంతం, మన వీధి అన్నీ కూడా బాగుపడాలన్నా, అదేవిధంగా మనకి పిల్లలకి ఉద్యోగాలు రావాలన్నా, ఏదైనా కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు భయప్రాంతులతో వ్యాపారాలు చేస్తున్నారు. ఏదైనా కూడా డబ్బులు పంపకపోతే వాళ్ళు విజిలెన్స్ వాళ్ళని పంపించే పరిస్థితి. ఎవరైనా కూడా ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద పాత కేసులు ఉంటే ఖాతాలు తీసుకెళ్ళి
అరెస్ట్ చేసే పరిస్థితి. ఈ వ్యవస్థ నుంచి మార్పు రావాలి. అందరూ కూడా పీస్ఫుల్. ఇదివరకు 14-19లో ఎలాగో వాతావరణం ఉందో మీ అందరికి కూడా తెలుసు. ఎవరు అపార్ట్మెంట్లు కడుతున్నారో మాకు తెలియదు. అదేవిధంగా ఎవరు గ్యారెంటీ ఓనర్లో కూడా మాకు తెలిసేది కాదు. ఈ రోజు కూడా ఎవరు వ్యాపారాలు వాళ్ళు చదువుకుంటూ చేసేవాళ్ళు. అదేవిధంగా మేము చేయాల్సింది ప్రజలకి ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందో ఆ పద్ధతిలో మేము పనిచేసాం. అంత తప్పితే ఏ రోజు కూడా ఎవరి దగ్గరికి పంపించి ఎవరి దగ్గర వసూలు చేయాలో ఇట్లాంటి ఆలోచన అలాంటి పరిస్థితులు కూడా చేయకుండా మేమంతా కూడా నీతి నిజాయితీగా మేము పనిచేసాం. ఆ విధంగా రిజల్ట్ కూడా మేము చూపించాం. ఈ రోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికి కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు ఈ మన నియోజకవర్గానికి ఏం చేశాడు అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఈరోజు పూర్తిగా 2 సార్లు మంత్రిగా ఉన్నాడు. 2 సంవత్సరాలు ఏ రోజన్నా చేయటం జరిగిందా అని చెప్తున్నా. అతనే చెప్తాడు ప్రెస్లో, నేను ప్యాకాట్ ఆడతాను, క్రాష్ను ఆడతానని చెప్పి. ఈ రకంగా ఎవడన్నా ఇంతమంది శాసనసభ్యుడిగా ఇన్నిసార్లు గెలిపించిన వ్యక్తిని నేను ఆడతాను, మంత్రిగా ఉంటే నేను అవినీతి డబ్బులకి తీసుకున్నాను, లేకపోతే నేను తీసుకోలేదు, ఒంగోలులో నేను తాకలేదని ఎవరన్నా చెప్పుకుంటారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలాంటి వ్యక్తులు కావాలా, లేకపోతే మన సమర్థవంతమైన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాలనేది కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఈ డివిజన్ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మెజార్టీ వచ్చే డివిజను. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఓటు మాత్రానికి రండి. ఓటుకి రాకుండా ఇంట్లో కూర్చునేదను మనం నేషనల్ ఛానల్స్ కూడా పెడతారు మన వాళ్ళంతా కూడా. ఢిల్లీలో ఏం జరుగుతుంది, ఎంత పర్సెంట్ అయింది, ఆ స్టేట్లో ఏమైంది, ఈ స్టేట్లో ఏమైంది. ఈలోపు ఎవరో ఒకరు చెప్పగానే ఎండ ఎక్కువగా ఉందిగా ఒక గంట ఆగిపోదాం అనుకుంటారు. మళ్ళా చూసుకుంటా కూర్చొని మాట్లాడుకుంటూనే ఉంటారు. మధ్యాహ్నం అయ్యాక అన్నం తిని ఒక గంట పనుకొని సాయంత్రం పోయి వేద్దాం తగ్గుద్దులే, ఎండ తగ్గుద్దులే అనుకుంటారు. సాయంత్రం మీరు సర్దుకొని పోయే లోపల తలుపులు మూసేస్తారు. అట్లా మన వాళ్ళంతా కూడా చాలామంది పర్సంటేజీ ఆ ఓట్స్ తగ్గుతుందంటే ఇవి కారణాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎండున్నా ఏమున్నా ఆ రోజు ఓటు అనేది వేయండి. ఇక్కడ ఉండే ప్రాంతంలో ఈ డివిజన్లో ఎక్కువ డాక్టర్స్ కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ ఏదైనా కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు. అందరూ కూడా లోపల ఉండేవాళ్ళు. అన్ని డివిజన్స్ మాదిరి ఇది ఉండేది కాదు. కాబట్టి ఈ డివిజన్స్లో పోలింగ్ కూడా 98% దాకా పోల్ అయితే మంచి మెజారిటీ వచ్చే పరిస్థితులు ఉంటాయి. మీరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఎన్ని పనులున్నా కూడా మానేసి ఓటు అనేది మాత్రం తప్పకుండా వినియోగించండి. మంచి ఆలోచనతో చేయండి. తప్పకుండా మంచి ప్రభుత్వం వస్తుంది. మళ్ళా మార్పు అనేది మన ఒంగోలులో వస్తుంది. ఏదైతే పెండింగ్లు ఉన్నాయో ఆ పెండింగ్లన్నీ కూడా 5 సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత మాది. తప్పకుండా దాన్ని ఎమ్మడబడి ఒంగోలుని ఇంకా కూడా అభివృద్ధి బాటలో నడిపే బాధ్యత మాదని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏదైతే యువగలంలో మేము ప్రామిస్ చేశారు, యువగలము మనకి ప్రభుత్వం రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేస్తాం ఒంగోలులో. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో ఎలక్ట్రికల్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ వెళ్తుంది. ఇంకా గ్రీన్ సిటీగా మన ఒంగోలు టౌన్ కూడా ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని మీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకుంటూ మీరు మర్చిపోకుండా ఆ రోజు ఎన్ని పనులున్నా ఓటు మాత్రం మీరు మిస్ కాకుండా మీ కుటుంబ సభ్యులు ఇంకా బయట ఉన్నా కూడా పిలిపించి అందరూ కూడా ఓటు వేయండి అని చెప్పేసి మరోసారి. ఎందుకంటే ఎక్కువ పర్సెంట్ ఇక్కడ అంతా మన ఓట్లే ఇవి. మీకు ఎందుకు చెప్తున్నామంటే జరుగుతున్న పరిణామాలు మీకు ఇంతసేపు చెప్పాల్సి వచ్చింది. మీరందరూ వేసే తెలుగుదేశమే అయినా మీ ద్వారా ఇంకా 4 ఓట్లు వచ్చేటట్టుగా మీ అబ్బాయి ఎవరన్నా బయట ఉన్నా మీ బంధువులు బయట ఉన్నా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉండేటట్టుగా మనకు ఓటేసే విధంగా మీరందరూ కూడా చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం
సేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయిందిరమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లత తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం టిప్పిరి టిప్పిరి టిప్పటిపా టిప్పిరి 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 హో గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.